ఉండండి, మీ నాలుక మరియు కళ్ళు చెక్ చేయనివ్వండి. నన్ను దగ్గరగా చూడనివ్వండి. పైకి చూడండి. పైవైపు చూడండి. సరే సరే, మీ నాలుక చూపించండి. మీరు పాలిపోయినట్లుగా కనిపిస్తున్నారు. మీరు ఐరన్ మందులు రోజూ వేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. లేదు డాక్టర్, నేను రోజూ వేసుకోను. గ్రహించినప్పుడు మాత్రమే వేసుకుంటాను, లేదంటే లేదు. లేదు, ఇది సరికాదు. మీరు చేప, మాంసం, జొన్న, ధాన్యాలు, బెల్లం, ఆకుకూరలు, పాలకూర లాంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు మరియు జీడిపప్పు, బాదాం, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్ తీసుకోవాలి. వీటితో పాటు నిమ్మ, ఉసిరి, కమల పండ్లు మొదలైన విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు కూడా తినండి. ఇవి ఐరన్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి. గుర్తుంచుకోండి, ఆహారం తిన్నాక టీ లేదా కాఫీ కనీసం 2 గంటల వరకు తీసుకోకండి. డాక్టర్ చేత రాసి ఇవ్వబడిన ఐరన్ మందులు వేసుకోవడం మర్చిపోకండి. కొన్నిసార్లు ఐరన్ మందుల వలన మీకు నల్లమలం లేదా మలబద్ధకం రావచ్చు. ఇవి నివారించడానికి నీళ్లు ఎక్కువగా తాగండి, కానీ ఐరన్ మందులు వేసుకోవడం ఆపకండి. మీరు ఐరన్ మందులు ప్రసవం ముందు 6 నెలలు మరియు ప్రసవం తర్వాత 6 నెలలు తప్పకుండా వేసుకోవాలి. మీరు మా సలహాను పాటిస్తారు కదా? సరే డాక్టర్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికీ నేను అభ్యర్థిస్తున్నాను, దయచేసి ఈ పద్ధతులు పాటించండి. ధన్యవాదాలు.